సుప్త ఉదరకర్షాసన స్లీపింగ్ అబ్డోమినల్ స్ట్రెచింగ్. సుప్త అనగా వెల్లకిలా పడుకొని, ఉదర అనగా పొట్టని అర్థం. ఆకర్షణ అంటే స్ట్రెచింగ్ లేదా వదులుట, బిగించుట అనే అర్థం. ఈ భంగిమ తుంటి నుండి పాదాల వరకు దూరాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ప్రతి వెన్నుపూస కండరాలపై వ్యాయామం జరుగుతుంది. మీరు విశ్రాంతి కోసం ఈ భంగిమను ఉపయోగించుకోవచ్చు. ఈ సుప్త ఉదరకర్షాసన భంగిమ కడుపు లేదా డయాఫ్రాగ్మాటిక్ శ్వాసను ప్రోత్సహిస్తుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఈ నాడీ వ్యవస్థ శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళ్ళటానికి బాధ్యత వహిస్తుంది. 2 చేతులను తల కిందకు తీసుకొచ్చి ఇంటర్లాక్ చేయాలి. 2 కాళ్ళు దగ్గరికి ఉంచి బెండ్ చేయాలి. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకుని ఎగ్జేల్, రైట్ సైడ్ బెండ్. మీ మెడను ఆపోజిట్ సైడ్కు చూసే విధంగా ఉండాలి. కంటిన్యూ టు ఎగ్జేల్, లెఫ్ట్ సైడ్ బెండ్. ఇన్హేల్ స్ట్రైట్. 3 ఎగ్జేల్. Inhale straight. 4 exhale. Inhale. 5 exhale. Inhale. 6 exhale, bend. Inhale straight. 7 exhale, bend. Inhale straight. 8 exhale, bend. Inhale straight. 9 exhale, bend. Inhale straight. 10 exhale, bend. Inhale straight. ఇప్పుడు ఒక సైడ్ బంధించాలి. నార్మల్ బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Opposite side same. Ready, holding. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Slowly come to normal position. Release your legs, hands. Savasana. ఈ సుప్త ఉదరకర్షాసన కండరాలకు మంచి స్ట్రెచెస్ అందిస్తుంది. ఎక్కువ కూర్చోవడం వలన ఏర్పడే బిగుతుగా ఉండే వీపు కండరాలు దిగువ భాగం ఉపశమనం పొందుతుంది. ఈ ఆసనంలో వీపుకు స్ట్రెచ్ ఇవ్వడం వలన వెన్ను నొప్పికి మంచి ఆసనం అని చెప్పచ్చు. ఇది సులభమైన వ్యాయామాలలో ఒకటి. ఈ అబ్డోమినల్ స్ట్రెచ్ పొజిషన్ ఉదర అవయవాలు మరియు ఉదర కండరాలకు అద్భుతమైన సాగతీయతను అందిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ సుప్త ఉదరకర్షాసన యొక్క రెగ్యులర్ అభ్యాసం వలన మలబద్ధకానికి ఇది మంచి ఆసనం అని చెప్పచ్చు. మానసిక మరియు శారీరక ఒత్తిడిని వదిలించుకోవడానికి ఇది మంచిది. అయితే ఈ ఆసనం ఎవరు చేయకూడదు. వెన్నుముక్క గాయం మరియు ఇతర తీవ్రమైన వెన్ను పరిస్థితులకు లేదా ఇతర పొట్ట శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఈ ఆసనం చేయకూడదు. గురుభ్యో నమః.